ఏపీ సీఎం చంద్రబాబు కీలకమైన సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని చెప్పారు. ప్రజా సమస్యలను పట్టించుకోబోము అంటే కుదరదని తేల్చి చెప్పారు. లోకేష్ ఆదేశాలతో ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించారని చంద్రబాబు తెలిపారు. సీఎం చంద్రబాబు కీలకమైన ఆదేశాలు ఎమ్మెల్యేలకు సూచనలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని చెప్పారు. వివరాలు పూర్ణ అందిస్తారు. పూర్ణ. ఈ కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన ఆదేశాలు ఎమ్మెల్యేలకు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే కూడా విధిగా ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పి కూడా కొద్దిసేపు క్రితం మీడియాతో చాట్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల లోకేష్ ఏదైతే పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు మొత్తం కూడా ఈ ప్రజా దర్బార్ కి వస్తున్న సమస్యల వెలుగును చూసి లోకేష్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు విధిగా ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో దాని పట్ల మొత్తం కూడా అటు ఎమ్మెల్యేలకు మంచి రెస్పాన్స్ తీసుకున్నారని కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. అయితే విధిగా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలో ప్రజా దర్బార్ నిర్వహించాలని కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ప్రతి అంశాన్ని కూడా సున్నితంగా పరిష్కరించాలి, ప్రతి అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలో తీసుకుని దాన్ని పరిష్కారం అయ్యే విధంగా కూడా ఎమ్మెల్యేలు చూడాలని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. ఇంకో ప్రధానంగా చూస్తే కనుక ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఉంటే కుదరదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజా సమస్యల పట్ల పరిష్కరించే విధంగా మొత్తం కూడా వ్యవహరించాలని చెప్పారు. ఏదైతే లోకేష్ ఆదేశాల తర్వాత ఎమ్మెల్యేల కథలకు వచ్చింది అన్ని నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా నిన్న జరిగిన ప్రజా దర్బార్లు అందుకు నిదర్శనం చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే రేపు 13, 14, 15 తారీఖులో జరిగే ఈ పెట్టుబడుల సదస్సు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతంతో పాటు అక్కడ కొన్ని కీలకమైన ఒప్పందాలు కూడా చేసుకునే పరిస్థితి అక్కడ ఏర్పడుతుందని కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే పూర్తి చేయడం కూడా జరిగింది. ఈసారి పెట్టుబడుల సదస్సు ఒక విభిన్నమైన వాతావరణంలో జరుగుతుందని కూడా చంద్రబాబు కూడా అక్కడ చెప్పడం కూడా జరిగింది. ఏదైతే 22 నిషిద్ధ జాబితా భూములు కూడా ఒక స్పష్టమైన ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి కూడా చంద్రబాబు కూడా మీడియా చిట్ చాట్ సందర్భంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఓకే పూర్ణ.